హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము సేల్స్ కంటే తక్కువ ప్రైస్లో వస్తున్న మొబైల్స్ ఏవో ఒకసారి అయితే చూద్దాము. ప్రజెంట్ ఇంకా సేల్స్ అయితే కంటిన్యూ అయితే అవుతున్నాయి. కాకపోతే సేల్స్ స్టార్టింగ్ రోజు ఇచ్చిన మొబైల్ ఆఫర్స్ ప్రజెంట్ అయితే కొన్ని వాటికి అయితే తీసేశారు. కానీ కొన్ని వాటికి అయితే ఎక్కువ డిస్కౌంట్స్ అయితే వస్తున్నారు. అవే ఫోన్స్ మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టోటల్గా 5 ఫోన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. రెండిట్లో అమెజాన్ అలానే ఫ్లిప్కార్ట్ అయితే బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే ఎండ్ చేసేసింది. దాని ప్లేస్లో ఫెస్టివ్ సేల్స్ అని అయితే మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకొచ్చింది. కానీ అమెజాన్లో మాత్రం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే కొనసాగుతూనే ఉంది. సో ఆ 5 ఫోన్స్ ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు డేట్ అయితే 5th అక్టోబర్ 2025. ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న టైం అరౌండ్ 8:45 అయితే అవుతుంది. ఈ డీల్స్ ఎంతసేపు అయితే ఉంటాయో తెలియదు. కొన్ని అయితే ఈ రోజు అయితే క్లోజ్ అయిపోతున్నాయి, ఇంకొన్ని అయితే కొన్ని ఫ్యూ అవర్స్లో కూడా తీసేయచ్చు, చెప్పలేము. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి అయితే ఆఫర్స్ ఉండకపోవచ్చు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా మనం ఆ 5 ఫోన్స్ ఏంటి, సేల్స్ కంటే తక్కువ ప్రైస్లో వస్తున్నవి అవి ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. కేటగిరీ వైస్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం అండర్ 10,000 లోపల చూసుకుంటే అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి లావా స్ట్రోమ్ ప్లే 5G. ఇది మనకి 2 months బ్యాక్ అయితే లాంచ్ అయింది. ఈ ఫోన్ బేసిక్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000కి అయితే లాంచ్ చేశారు. కానీ ప్రెసెంట్ అయితే 500 కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది అమెజాన్లో. అలానే 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే SBI డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్స్ పైన అయితే 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలా చూసుకుంటే మీకు అరౌండ్ 8,500 రూపీస్కి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి కిల్లర్ డీల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్కి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఏ ఫోన్స్లో అయితే అవైలబుల్లో లేవైతే అక్కడ. ఎందుకంటే మీకు ఇందులో LPDDR5 అలానే UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అలానే MediaTek ప్రాసెసర్ 7060 ప్రాసెసర్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా డిస్ప్లే కూడా చూసుకుంటే ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ ఉంటుంది. అలానే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి ఎన్నో మంచి ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో అయితే అవైలబుల్ ఉంది. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, లావా బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. మీకు ఎప్పుడు చెప్పినట్టే ఇలాంటి బ్రాండ్స్ నుంచి మెయిన్గా 3 రీజన్స్ అయితే ఉంటాయి. ఒకటి రీసేల్ వాల్యూ తక్కువ అయితే ఉంటుంది, అలానే స్లో అప్డేట్స్ అయితే ఉంటుంది, అలానే ఇంకొకటి మీ చుట్టుపక్కల సర్వీస్ సెంటర్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ మెయిన్ 3 రీజన్స్ మీకు ఓకే అనుకుంటే అప్పుడు ఈ బ్రాండ్స్కి అయితే వెళ్ళండి. ఇంకా అలానే నెక్స్ట్ మనం అండర్ 15,000 రూపీస్ లోపల చూసుకుంటే మోటో G86 పవర్ అయితే వస్తుంది. ఇది బేసిక్గా మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్లో 16,000కి అయితే ఇచ్చున్నారు. కానీ ఎలాంటి కార్డ్ డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు అప్పుడు. కానీ ప్రెసెంట్ మాత్రం 16,000 ప్రైస్ రేంజ్ అలానే ఉంది. కాకపోతే అడిషనల్గా మీకు 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంది. ఈ ఫోన్ని మీరు 15,000 రూపీస్ లోపల అయితే తీసుకోవచ్చు. అక్కడ ఆ ప్రైస్ రేంజ్కి ఈ ఫోన్ కిల్లర్ డీల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మోటరోలా ఫోన్స్లో కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే ఎక్కువ మంది కర్వ్డ్ ఫోన్ డిస్ప్లే అయితే తీసుకుంటున్నారు. సో దానివల్ల గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే ఎక్కువ అయితే వస్తున్నాయి. అలానే ప్లస్ ఈజీగా ఫోన్ స్క్రీన్ అయితే కూడా పగిలిపోతుందని అయితే చెప్తున్నారు. కానీ ఈ ఫోన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లాట్ స్క్రీన్తో అయితే వస్తుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే కూడా ఎక్కువైతే ఉంటుంది. అలానే MediaTek Dimensity 7300 400 ఇచ్చున్నారు. సో ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే అన్ని అవైలబుల్లో ఉన్నాయి. IP68 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. మీకు అండర్ 15,000 రూపీస్ లోపల ఒక మంచి కిల్లర్ డీల్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మోటరోలా G86 పవర్. ఇంకా నెక్స్ట్ మనం అండర్ 20,000 రూపీస్ ఫోన్లో చూసుకుంటే Oppo K13 Turbo. ఇది మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో 23,000కి అయితే ఇచ్చున్నారు. బేసికల్గా లాంచ్ ప్రైస్ 25,000 అయితే పెట్టున్నారు. కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి 23,000 చూపిస్తుంది. కానీ కింద చూసుకుంటే మీకు కార్డ్ డిస్కౌంట్ HDFC డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఏది యూజ్ చేసినా మీరు ఫ్లాట్ 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు అండర్ 20,000 రూపీస్ లోపల ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు అక్కడ అండర్ 20,000 రూపీస్లో. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో మీకు అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ 2 కూలింగ్ ఫ్యాన్ అనమాట. ఎందుకంటే మీకు కూలింగ్ ఫ్యాన్ అనేది మీకు గేమింగ్ ఆడేటప్పుడు హీటింగ్ జనరేట్ అవ్వకుండా హీట్ డిస్పెన్స్ అయితే చేస్తుంటుంది ఆ కూలింగ్ ఫ్యాన్ రొటేట్ అవ్వడం వల్ల. అట్ ద సేమ్ టైం మీకు ఈ కూలింగ్ ఫ్యాన్ ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది కొంచెం ఎక్కువ అయితే లోపలికి అయితే వెళ్తుంది, ఎందుకంటే ఓపెన్గా అయితే ఉంటుంది కాబట్టి. సో అందువల్ల వీళ్ళు డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే కూడా ఇవ్వలేదు. మీరు చూసుకుంటే IP-X8 X9 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది, డస్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఇందులో ఈజీగా డస్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో దానివల్ల మీకు ఫోన్ డ్యామేజ్ అయితే అవుతుంది. అది ఒకసారి అయితే చూసుకోండి. ఎవరైనా మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎక్కువ డస్ట్ ఉండే ఏరియాస్లో ఉంటే ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం అండర్ 25,000 రూపీస్ కేటగిరీలోకి వస్తే iQOO Neo 10R అనమాట. ఇది మామూలుగా వీళ్ళు బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ లాంచ్ ప్రైస్ తీసుకొచ్చింది 25,000కి అయితే తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఒక 1,000 అటు ఇటుగా అయితే అమ్ముతూ ఉన్నారు కార్డ్ డిస్కౌంట్ అవన్నీ యూస్ చేసుకుని. కానీ ఇప్పుడు మాత్రం 8GB RAM 256GB వేరియంట్ ఏదైతే UFS 4.0 సపోర్ట్ ఉందో అది మనకి అండర్ 25,000 రూపీస్ లోపల అయితే వస్తుంది. ఇది ఒక మంచి డీల్ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అమెజాన్లో అయితే 1000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది. దాంతోపాటు మీకు కార్డ్ డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. మీరు ఈ 2 యూస్ చేసుకుంటే అండర్ 25,000 రూపీస్ లోపల అయితే వస్తుంది. ఎవరైతే మీరు అండర్ 25,000 రూపీస్ లోపల ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది కిల్లర్ డీల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం 30,000 రూపీస్ 40,000 రూపీస్ లోపల ఫోన్స్ అయితే ప్రెసెంట్ అయితే సేమ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అలాంటి భారీ డిస్కౌంట్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ మనం అండర్ 15,000 రూపీస్ లోపల చూసుకుంటే కాంపాక్ట్ ఫోన్ అయినా OnePlus 13s ఫోన్ అయితే వస్తుంది. లాంచ్ ప్రైస్ వచ్చేసి 55,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. కానీ ఆఫర్లో మీకు 50,000 కలా అయితే వచ్చింది. కానీ ప్రెసెంట్ అయితే మీకు కార్డ్ డిస్కౌంట్ యూస్ చేసుకుంటే డైరెక్ట్గా 3,000 అయితే తగ్గుతుంది.
అరౌండ్ మీకు 48,000కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ బడ్జెట్కి ఈ ఫోన్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రెసెంట్ 5 కిల్లర్ డీల్స్ అయితే సేల్స్ కంటే తక్కువ ప్రైస్లో వస్తున్న ఫోన్స్ అయితే ఇవి. ఇంకేమైనా మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలానే 2 days బ్యాక్ ఒప్పో K13 టర్బో ఫోన్ అయితే అండర్ 20,000 రూపీస్కి వచ్చినప్పుడు కార్డ్ డిస్కౌంట్ కూడా కాదు, డైరెక్ట్ యూపీఐ ఏది యూజ్ చేసినా, పేటీఎం ఆర్ గూగుల్ పే ఏది యూజ్ చేసినా డైరెక్ట్ 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. వచ్చిన వెంటనే మీకు పోస్ట్ అయితే పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. అలానే షార్ట్ కూడా ఒకటి అయితే చేశాను. అరౌండ్ నైట్ 1 AM కనుకుంటా షార్ట్ వీడియో చేసి ఎడిట్ చేసి అయితే పెట్టాను. సో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లూట్ డీల్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు షార్ట్ కానీ లేదంటే పోస్ట్ కానీ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సేల్స్లో కొనలేకపోయిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోన్స్లో ఏదైనా ఫోన్స్ ఇప్పుడు కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.